అమ్మ అహరోనును మోషేను తన సహోదరియకు మిరియామును నేను ఈరోజు లేదా మదర్స్ డే సందర్భంగా బైబిల్లో ఉన్న ఒక ముగ్గురు తల్లుల గురించి ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడున్న తల్లులకు కాబోయే తల్లులకు కూడా ప్రత్యేకమైన మదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. అది ప్రత్యేకమైన రోజులు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ ప్రత్యేకమైన రోజు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారికి గౌరవాన్ని ఇవ్వాలి, వారికి ఒక ప్రత్యేకమైన స్నానాన్ని ఇవ్వాలి అని వాళ్ళు కొంతమంది పెద్దలైన వారు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రోజులు ఉన్నాయి, రోజు ఒక్కొక్క రోజు యాడ్ అవుతూనే ఉంది. ఇది ప్రత్యేకంగా అంటే స్త్రీలకు ఒక రోజు ఉంది, తల్లులకు ఒక రోజు ఉంది. మాతృత్వము అనేది దేవుడి చేత ఇవ్వబడే ఒక వరం. మనకి బైబిల్లో ఉంటుంది కదా, గర్భఫలము యెహోవాయిచ్చు అని ఉంటుంది. అది చాలాసార్లు అది కొనే తర్వాత అది మామూలుగా జరిగిందేమో అనిపిస్తుంది, అది పెద్ద విషయం కాదనిపిస్తుంది. తల్లి అయిన వాళ్ళకి లేదా బిడ్డలు పుట్టిన వాళ్ళకి ఎప్పుడు అది గొప్ప కార్యమో లేదా దేవుడు చేసిన అద్భుతం అని తెలుస్తుందంటే ఎప్పుడైతే పిల్లలు లేని వారు చూస్తామో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే పిల్లలు లేని వారు బాధపడతా ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే పిల్లలు లేని వారు సంఘంలో అవమానపడతారో అప్పుడు మనకు అర్థమవుతుంది. మాతృత్వం అనేది చాలా గొప్ప కార్యము, చాలా గొప్ప స్థితి. అది మామూలుగా చూస్తే అందరికి పిల్లలు అవుతుంది, అందరి పిల్లలు పుడతారు, మనకి పిల్లలు పుట్టారు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది లేని వాళ్ళని చూసామో, అది పొందుకోలేని వాళ్ళని చూసామో అప్పుడు దేవుడు మన జీవితాలు ఎంత గొప్ప కార్యం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను ముగ్గురు తల్లుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అందులో మొదటి స్త్రీ పేరు యాకేబెదు. యాకేబెదు అనే మాటకి దేవుడి సహాయము అని వస్తుంది. అది చాలా పెద్ద మాట. యాకేబెదు అనేది ఆ మాటలో 3 పదాలు కలిసి ఉన్నాయి. ఆ 3 పదాల అర్థము చాలా విస్తారమైనది. ఈరోజు దాని అర్థాన్ని నేను ధ్యానం చేసేది. కానీ ఈ యాకేబెదు అనే ఆవిడ మోషే, అహరోను, మిరియాము యొక్క తల్లి. మనకి నిర్మాకాండంలో మోషే పుట్టినప్పుడు తన తల్లి అని రాశారు. కానీ తర్వాత 2 సార్లు కనపడుతుంది ఈ యాకేబెదు పేరు బైబిల్లో 2 సార్లు కనపడుతుంది. 2 సార్లే తను మోషే యొక్క తల్లి అని బాగా స్పష్టంగా రాయబడింది. యాకేబెదు పేరు 2 సార్లు కనపడుతుంది. ఆ 2 సార్లు ఈ మోషే తల్లి అనే విషయాన్ని కూడా స్పెసిఫిక్ గా రాయడం జరిగింది. మా అందరికీ తెలిసిన విషయాల నుంచి ఈ యాకేబెదు ఎందుకని ఒక మంచి తల్లి అయింది, లేకపోతే మంచి తల్లిగా ఉండటానికి తను ఏం చేసింది అనే విషయాలు ఈరోజు మనం చూడాలని ఆశపడతా ఉన్నాను. యాకేబెదు మోషే తల్లి. మోషే పుట్టేటప్పటికి ఆ దేశంలో అంటే నిజానికి మోషే కన్నా అహరోను పెద్దవాడు. ఎందుకంటే అహరోను నీ అన్న అనే మాట మనం చూస్తాము. మోషే కన్నా మిరియాము అనే స్త్రీ కూడా పెద్దది. ఎందుకంటే మోషే పుట్టినప్పుడు తనని ఆ నదిలో వదిలిపెట్టినప్పుడు తన అక్క తనకి కాపలా కాస్తా ఉంది. అంటే ఆ పుట్టిన వారిలో ఆ 3 పిల్లల్లో మోషే చిన్నవాడు. మోషే పుట్టేటప్పటికి ఆ రాజ్యంలో ఒక శాసనం ఉంది. ఆ రాజ్యంలో రాజుగా ఉన్న వ్యక్తి ఫరో అనే వ్యక్తి ఒక శాసనాన్ని పెట్టాడు. ఏంటంటే హెబ్రీయులకు పుట్టిన మగపిల్లలు చంపివేయబడాలి, పుట్టగానే నైల్ నదిలోకి విసిరివేయబడాలి, లేదా పుట్టే సమయంలోనే కాంపు సమయంలోనే వాళ్ళని చంపేయాలని ఆ మంత్రసాలను ఆజ్ఞానం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రోజుకి ఇశ్రాయేల్ యొక్క పిల్లలు లేదా ఇశ్రాయేల్ యొక్క సంతానం పెరిగిపోతా ఉంది, విస్తారమైన జనసమూహం అయిపోతా ఉంది. కాబట్టి వాళ్ళు పెరగకుండా ఉండటం కొరకు సో ఎప్పుడైతే అటువంటి భయంకరమైన శాసనం ఉన్నదో అప్పుడు ఆ సమయంలో మోషే పుట్టాలని చూస్తా ఉన్నాం. మోషే పుట్టినప్పుడు తన బిడ్డ వదులుకోలేక దాదాపు 3 నెలల పైగా తనని దాచిపెట్టినట్టుగా మనము నిర్మాకాండం 1-2 అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఆ రోజు రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయాలి అంటే ఎవరైతే రాజుగా ఉన్నాడో అంటే ఫరో అని పిలుస్తారు ఆ కాలంలో రాజుని, ఆ ఫరోకి వ్యతిరేకంగా మనం చెప్పిన మాట వినకపోతే, ఎక్కడైనా సరే రాజు మాట వినకపోతే వారికి సామాన్యంగా మరణ శిక్ష విధించబడుతుంది.
ఇది మనం అనేక సమయాల్లో మనం చూసాం. దానియేలు కాలంలో శత్రుకు మేషకు అవేత్నకు అనేవారు రాజు మాట వినకపోతే వాళ్ళని అగ్నిగుండంలో వేయడానికి చూసాం. అలాగే రకరకాల సమయాల్లో రాజు మాట వినకపోతే మరణానికి సమీపమయ్యే పరిస్థితులు ఉంటాయి. అయినా సరే తనకు పుట్టిన బిడ్డను తను చంపుకోవడం ఇష్టం లేక, కోల్పోవడం ఇష్టం లేక తన మరణాన్ని ప్రాణంగా పెట్టి తన బిడ్డను కాపాడినట్టుగా చూస్తూ ఉంటాం. చాలా తల్లుల్ని చూశాను, చాలా మంది తల్లుల్ని వారి బిడ్డల కొరకు వారు ఎంత కష్టమైన పడటానికి సిద్ధపడటానికి చూస్తూ ఉంటాం. తన బిడ్డలకు పెట్టిన తర్వాత మిగిలితే తిందాము అనేవారిని చాలా మంది చూసాం. తన బిడ్డలను ఎక్కువగా ప్రేమించే తల్లుల్ని అనేక మందిని చూసాము. వీళ్ళందరికీ మాదిరికరమైన ఒక వ్యక్తి అని యాకోబు గురించి మనం చెప్పవచ్చు. యాకోబు తన బిడ్డల్ని కాపాడుకోవడం కొరకు, తన బిడ్డలను, తన కుమారులను మోషేని బ్రతికించుకోవడం కొరకు తన ఎంత కష్టపడిందో. ఈరోజు మనకి ఉన్న ఇళ్ళను బట్టి మనం రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే లోపల ఎంత శబ్దం వచ్చినా బయటికి మ్యాక్సిమం వినపడదు. కానీ ఆ రోజు ఏమైందంటే ఆ రోజుల్లో ఉన్న ఇల్లు లోపల నుంచి శబ్దం బయటికి రాకుండా ఉండే అవకాశము లేదు. మనకి ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోక ముందు, ఇలాంటి మంచి తలుపులు రాకముందు ఇంట్లో ఏ శబ్దం జరిగినా పక్కన కూడా ఊరంతా తెలిసిపోయే పరిస్థితులు ఉంటా ఉండే. అంతకన్నా ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే ఆ ఇంట్లో ఏదైనా శబ్దం వస్తే ఖచ్చితంగా బయటకు వినపడతాయి. 3 నెలల వరకు ఆ పిల్లవాడు ఏం చేసినా సరే ఆ శబ్దం పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా తను కాపాడటాన్ని మనం చూస్తా ఉన్నాం. మోషేని బ్రతికించడం వరకు రాజు మాట దాటాను, రాజు మాట వినలేదు, ఫరోని ఆజ్ఞను లెక్క చేయలేదు కాబట్టి నన్ను చంపలేసినా పర్లేదు, నా బిడ్డని కోల్పోవడానికి ఇష్టం లేదు అని తన వరకు కష్టపడటానికి చూస్తాం. నా ప్రాణాన్ని సైతం ఇవ్వటానికి తను సిద్ధపడటానికి చూస్తా ఉన్నాం. రెండవదిగా బిడ్డను పెంచే క్రమంలో తను ఉన్నాడు అనే మాట బయటికి తెలియకుండా 3 నెలలు తను జాగ్రత్త పడటానికి చూస్తా ఉన్నాం. తర్వాత కూడా తన బిడ్డను నైల్ నదిలో పడేయట్లేదు, కానీ నైల్ నదిలో ఒక పెట్టిలో పెట్టి విడిచిపెట్టి చూస్తూ ఉంటాం. అక్కడ జమ్ము పెట్టిలో పెట్టి అని రాయడాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అది ఆ ఇంగ్లీష్లో రాయబడిన మాట అంటే ఓడ, నోవహు యొక్క ఓడకి మోషేను పెట్టిన పెట్టికి ఒకే మాట వాడబడింది. నోవహు ఓడ తయారు చేశారు, నెల గుర్తుందండి, నోవహు ఓడ తయారు చేశారు. అట్లాగే ఈ తల్లి యాకోబు అనే తల్లి మోషేని నైల్ నదిలో విడిచిపెట్టడం కొరకు అలాంటి పెట్టిని తయారు చేసింది. ఈ రెండింటికి ఒకే మాట వాడబడింది. ఒకే మాట వాడబడింది. ఆ మాట ఎంత బలమైందంటే నోవహు ఓడలో ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు, ప్రతి పక్షి దాచబడింది. నోవహు ఓడలోనికి అడుగు పెట్టిన ఏ ఒక్కటి చనిపోవడానికి మనం గమనించాం, ఏ ఒక్క జాతి అంతరించుకోవడం మనం గమనించము. అలాగే తన బిడ్డ కొరకు అంత ప్రత్యేకమైన ఒక పెట్టిని తను తయారు చేసింది. మనం మామూలుగా చదువుకుంటే వెళ్ళిపోతే ఒక చిన్న పెట్టిని తయారు చేసి నీళ్ళు వెళ్లకుండా మట్టి పూసి ఏదో చేసి మోషే దాంట్లో పెట్టేసి వదిలేసినేమో అనిపిస్తుంది మనకి. కానీ ఎప్పుడైతే వాడబడిన పదము ఓడకి ఈ పెట్టికి ఒకే పదం వాడబడింది అని అర్థం అవుతూ ఓడ కట్టడానికి నోవహు 60 సంవత్సరాలు కష్టపడ్డాడు. కనీసం 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. 40 అంటారు, 120 అంటారు. కనీసం 60 సంవత్సరాలు అతను ఓడని కట్టడము గమనించగలం. ఈ స్త్రీ ఎన్ని రోజులు కష్టపడిందో తెలియదు, ఎన్ని రాత్రి పనులు కష్టపడిందో తెలియదు, కానీ తన బిడ్డ సురక్షితంగా ఉండటానికి, తన బిడ్డ చనిపోకుండా ఉండడానికి, తన బిడ్డ నీటిలో మునిగిపోకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన పెట్టిని తయారు చేయడానికి గమనించగలం. యాకోబు జీవితంలో చూస్తే మొదటిగా మోషేని బ్రతికించుట కొరకు అవసరమైతే తానన్నా చనిపోవడానికి రిస్క్ చేసింది. రెండవదిగా తన బిడ్డను ఎవరికీ తెలియకుండా 3 నెలలు పెంచగలిగింది. మూడవదిగా తన ప్రాణహాని లేకుండా చనిపోకుండా ఉండడం కొరకు ప్రత్యేకమైన పెట్టిని తయారు చేసి ఆ పెట్టిలో పెట్టి తను విడిచిపెట్టడానికి చూస్తూ ఉంది. అంతమాత్రమే కాదు, తర్వాత చూస్తే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మోషేని పెంచే అవకాశం తనకే వస్తుంది. దేవుడు తనకే ఇచ్చాడు. మోషేని ఎలా పెంచుతుందంటే, మోషే పెరిగిన తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత ఎలా బాధించబడుతున్నారో చూసి దాన్ని గమనించగలుగుతాడు. ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన మనుషులని, ఇశ్రాయేలీయులు దైవుని సంబంధించిన మనుషులని, ఇశ్రాయేలు కొరకు తను నిలబడాలని ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. తను ఫరో యొక్క కుమార్తెగా కష్టపడ్డాడు, కానీ ఫరో యొక్క కుమార్తెగా కష్టపడ్డాడు, కానీ తను ఏ ప్రజలకు చెందినవాడో,
ఆ ప్రజలు దేవుని చేత ఎలా ఎన్నుకోబడిన వారో వింటూ పెరిగాడు. అంటే యాకోబు తన కుమారుడైన మోషేని పెంచుతూ ఉన్నప్పుడు తన ఉక్కుపాలతో చెప్పారంటారు కదా, ఆ చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరో, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఎవరో వారికి అతనికి చెప్పుతూ పెంచింది. తన పెద్దవాడైన తర్వాత తన ప్రజల పక్షంగా నిలబడటానికి ముందుకు రావడానికి మనం చూస్తా ఉన్నాం. యాకోబు ఒక మంచి తల్లి. ఎంత మంచి తల్లి అంటే తన బిడ్డల కొరకు ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. తన బిడ్డలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకంగా సిద్ధపడింది. తన బిడ్డలను వదిలిపెట్టడానికి, తప్పు వేయడానికి వదిలిపెట్టలేదు, కానీ ఒక ప్రత్యేకమైన పెట్టెను తయారు చేసింది. ఆ పెట్టెను నోవహు ఓడలో పోవచ్చు అంత కష్టపడి తయారు చేసింది. నాలుగోదిగా మోషేను చిన్నప్పటి నుంచి తను ఎవరో, ఏ జనాంగానికి చెందిన వ్యక్తో, తను ఎలా ఏ దేవునికి సంబంధించిన వ్యక్తో చెప్పుతూ పెంచింది. నాలుగోది ఏం చేసిందో తెలుసా? యాకోబు జీవితాన్ని చూసినప్పుడు తనకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా దేవుని యొక్క సేవ చేసే అవకాశం వచ్చింది. హల్లెలూయా. 3 సేవకులే. అహరోను సేవకుడు, మిరియం ప్రవక్తి, తను పాటలు పాడుతూ ఉంటారు. మిరియం ప్రవక్తి మాట మనం బైబిల్ చదువుతాము. మోషే గొప్ప నాయకుడు. ఎంత గొప్పదనితో చూడండి. తనకి 3 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ఆ 3 బిడ్డలు దేవుడు పరిచయం చేసే గొప్ప స్థితిలోకి ఎదిగారంటే దానికి కారణము యాకోబు వారిని పెంచిన స్థితి, యాకోబు వారిని పెంచిన విధానం. ఈ 4 విషయాలు కనుక మనం గమనిస్తే, ఈ 4 విషయాల్లో మనం ఏ విషయాల్లో చేయగలుగుతున్నామో, ఏ విషయాలు చేయలేకపోతా ఉన్నాం, ఏ విషయాల్ని మనం గమనించలేకపోతా ఉన్నాము, ఏ విషయాలు మనం కనీసం చేయలేకపోతా ఉన్నాము అనే దాన్ని ఒకసారి మనం గమనించుకోవాలని ఆశపడతా ఉన్నాను. నాకు కొంతమంది తండ్రులు తెలుసు, కొంతమంది తల్లులు కూడా తెలుసు. ఒక తండ్రి ఉన్నాడు, తనకి 2 కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు ఇతను ఏం చేసేవాడంటే తన వరకే చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకునేవాడు. తన వరకే మంచినీళ్ళు తిల్లేవాడు అంటారు కదా, బాటిల్స్ తెచ్చుకునేవాడు. లేకపోతే తన వరకే ఈ 20 లీటర్స్ బాటిల్స్ మనం వాడుతూ ఉన్నాం కదా ఇంట్లో, అది తెచ్చుకునేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు కూడా అది వాడటానికి ఇష్టపడేవాడు కాదు. వాళ్ళ పిల్లలకు కూడా ఆహారం పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. తన వరకు మంచి బట్టలు కొనుక్కుంటా ఉండేవాడు. ఇది నిజంగా జరిగింది. చాలా మంచివాడికి కనబడుతూ ఉండేవాడు. కానీ కొన్ని ఈ విషయాన్ని మాత్రం తను చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది. అరే, ఎలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించేది. దురదృష్టవశాత్తు అంటే కొంతమంది గురించి నాకు చెప్పడం ఇప్పుడు ఇష్టం లేదు, కానీ కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది తల్లులు కూడా నేను చూశాను. తమ పిల్లల కన్నా ఎక్కువగా తను ప్రేమించుకునే వారిని చూశాను. తమ పిల్లలకి ఫీజు కట్టాలి, వీళ్ళు బట్టలు కొనుక్కోవడానికి చూశాను. తమ పిల్లలకి ఏదైనా కొనిపెట్టాలి, కానీ వీళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళకి చెత్త బ్యాడ్ రిలేషన్, ఎవరితో ఉన్న రహస్యమైన సంబంధాలు ఉన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వడాన్ని నేను చూశాను. వీళ్ళ పిల్లలకి ఆహారం పెట్టకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టాలని కొంతమంది స్త్రీలను చూశాను. యాకోబు అలాంటిది కాదు. యాకోబు తన బిడ్డల ప్రాణం కన్నా తన ప్రాణము మినహాయించగా భావించలేదు. తను చనిపోయిన పర్లేదు, నా బిడ్డను నేను ఎంత సేపు వీలైతే, ఎన్ని రోజులు వీలైతే, ఎన్ని సంవత్సరాలు వీలైతే, ఎన్ని నెలలు వీలైతే అంత కాలము బ్రతికించుకోవాలని ప్రయత్నం చేసింది. ఈ 4 విషయాలను మనం గమనిస్తే దేవుడు ఇచ్చిన ఒక వరము బిడ్డలు అనేవారు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అన్నప్పుడు మనకు పుట్టిన బిడ్డలు దేవుని చేత ప్రత్యేక పరిస్థితుల్లో మనకు ఇవ్వబడ్డారు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనకు ఎవరైతే పుట్టారో వారిని మనం పెంచగలము అనుకుని దేవుడు మనకి ఇచ్చాడు. మన పిల్లలు నేను వాళ్ళకి పుట్టాలి అని ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు. మనకు పుట్టే పిల్లలు పలానా వాళ్ళు పుట్టాలి అనుకోవడానికి మనకు అవకాశం లేదు. పిల్లలు అనే వాళ్ళు దేవుడి చేత ఇవ్వబడిన వాళ్ళు. మనము ఆలోచన చేస్తే, ప్రయత్నం చేస్తే మనం మొగబెట్టడం లేకపోతే ఆడబెట్టడం పుట్టించుకునే అవకాశం మనకు లేదు. సైన్స్ ఎంత పెరిగిపోయినా సరే, సైన్స్ ఎంత అభివృద్ధి అయినా సరే, ఈ రోజు మనకు పుట్టే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ పుట్టాలి అనుకునేది మన చేతిలో లేదు. మన పుట్టే బిడ్డ ఎలాంటి లక్షణాలు ఉన్నవారు పుట్టాలి అనే దానికి కొంతవరకు అలాంటి ప్రయత్నాలు చేశారు, సైంటిస్ట్ దాన్ని విజయం సాధించారు. కానీ మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ పుట్టించగలిగే సైన్స్ ఈ రోజులో మనకు లేదు. ఈ రోజు మనకి ఎవరైతే పుట్టారో వారు దేవుని చేత మనకు ఇవ్వబడిన వారు. వారిని మన ప్రాణం అర్థం పెట్టినా సరే వారిని మంచిగా బ్రతికించడానికి ఆ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. యాకోబు దాన్ని నెరవేర్చింది. యాకోబు తన బిడ్డల యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. తన ప్రయత్నంలో సక్సెస్ అయింది.
యాకోబుకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆ ముగ్గురిని దేవుని సేవకులుగా చేయడానికి తన పాత్ర ఎంతైనా ఉంది. ముగ్గురు దేవుని చేత ఎన్నుకోబడటానికి లేదా ముగ్గురు దేవుని పరిస్థితిలో కొనసాగడానికి, ముగ్గురి గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకోవడానికి యాకోబు పాత్ర ఎంతో ఉంది. మన పుట్టిన బిడ్డల్లో ఎంతమందిని దేవుని పరిచయం చేయడానికి, ఎంతమంది దేవుని సేవకులుగా సిద్ధపరచడానికి మనం ముందుకెళ్తా ఉన్నాం? మనకు ఆలోచన ఉందా? మనకు అనిపిస్తే మా బిడ్డలు బాగా ఉండాలి, మా బిడ్డలు దేవుడు నమ్ముకోవాలి అనుకుంటాం, ఆశపడతాం, కరెక్టే. కానీ నా బిడ్డలు సేవకులు అవ్వాలి అనేది ఆశ ఏమైనా ఉందా? నేను చేయకుండా అనగాలలో లేదు, నాకు తెలియట్లే. కొంతమంది చేయట్లేదు, చాలా సంతోషం, చాలా సంతోషం. నా బిడ్డలు సేవకన్నా మిన్నయింది నాకు తెలిసినంత వరకు ఏది లేదు. సేవ అంటే మీకు ఏమర్థం నాకు తెలియదు, కానీ మనం ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అదే సమయంలో దేవుని గురించి పరిచయం చేయొచ్చు. నేను చాలా ఎక్కువసార్లు చెప్తాను, మన పరిచర్యకు మనం చేసే పని అర్థం వచ్చే వరకు, అంటే జాబ్ కావచ్చు, కూలి పని కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మన పరిచర్యకు అర్థం వచ్చేంత వరకు చేయొచ్చు. ఎప్పుడైతే అది అర్థం వస్తుందో దాన్ని వదిలేయాలి, దేవుని పరిచయం చేయాలి, దేవుని సేవ చేయాలి. మీరు పరిచర్యను సేవను ఒకటే, మీరు దాన్ని కనిపిస్తుంది. యాకోబు తనకు ఇవ్వబడిన ముగ్గురు బిడ్డలని దేవుని పరిచర్యకు ఇవ్వగలిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నీకు ఇవ్వబడిన బిడ్డలు, అంటే ప్రార్థన చేస్తే బిడ్డలు పుట్టారు, ప్రార్థన చేస్తే బిడ్డలు బ్రతికారు, ప్రార్థన చేస్తే వారి జీవితాల్లో అనారోగ్యాల నుంచి బిడ్డలు లేవనబడ్డారు, ప్రార్థన చేస్తే మరణించకుండా ప్రమాదాలు పాలకుండా దేవుని కాపుదల వచ్చి ఉంటా ఉంది. ప్రార్థన ద్వారా బ్రతుకుతున్న బిడ్డల్ని దేవుడు ప్రేమించి మన చేతిలో పెట్టిన బిడ్డలను దేవుని సేవ ఇవ్వడానికి మనం వెనకడుగు వేయకూడదు అనేది ఈరోజు యాకోబు యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకొని ఆశపడతా ఉన్నాను. మన జీవితంలో మన పిల్లల పట్ల మనకు ఉండాల్సిన ఉన్నతమైన ఆశ ఏంటంటే నా బిడ్డలు సేవ చేయాలి. మనం ఇష్టం లేదనుకోండి, మనం ఇష్టం లేని వాటిని మనం దాని కొరకు ఏ మాట మాట్లాడతారు తెలుసా? అంటే ఒక పని చేయడం మనకు ఇష్టం లేదు, మనం ఏమంటాం అంటే, నేను ఇంకా ఉదాహరణ బాగా చెప్తాను. మనం ఏమంటామంటే దేవుడి చిత్తం అంటే అలా జరుగుతారు, లేకపోతే ప్రార్థన చేద్దామంటాం. మనకి ఇష్టం లేని పని ఏమైనా చేయమంటే మనం ఏమంటామంటే ప్రార్థన చేద్దాం లేదు. పెద్ద అయిన తర్వాత అంటే ఒకవేళ పరిచర్య చేయాలి, లేదు దేవుడు సేవ చేయాలి నీ బిడ్డలు అని మీరు చెప్పారు అనుకోండి, మీరు వ్యక్తిగతంగా తీసుకుని చెప్పారు అనుకోండి, మీరు నా ముందు సరే అనవచ్చు, లేకపోతే నా ముందు ఏమంటారంటే అన్నయ్య దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతారు, అలా అంటారా సరే అంటారా? నా ప్రశ్న అర్థం కాలేదు కదా. ఒకవేళ పిలిచి అమ్మా నీ బిడ్డ సేవలు అయితే బాగుంటుందిరా, సేవకు అన్నాం అనుకోండి, దానికి చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? అమ్మా నీ బిడ్డ టీచర్ ట్రైనింగ్ అయితే బాగుంటుందమ్మా, ఈ రోజుల్లో టీచర్స్ ముందుగా ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వస్తుందని చెప్పాను అనుకోండి, దాని సమాధానం ఎలా ఉంటుంది? లేకపోతే పలానా చోట మంచి ఉద్యోగం ఉందమ్మా దానికి పంపించండి ఎలా ఉంటుంది? యాకోబు జీవితము ఒక గొప్ప మాదిరి మన జీవితాల్లో. తన బిడ్డలను తన ప్రాణంగా పెట్టి బ్రతికించుకుంది, తన బిడ్డల కొరకు తను ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. తన బిడ్డలకు చిన్నప్పటి నుంచి నిజమైన దేవుడు ఎవరో, వారు తన ప్రజల పక్షంగా ఏం చేశాడో మాట్లాడగలిగింది. వారి చిన్నప్పటి నుంచి ఏం చెప్పి పెంచిందో మనకు తెలియదు, కానీ వారు పెద్ద తర్వాత ఏమయ్యారు తెలుసా? ముగ్గురు కూడా ఇశ్రాయేలీయులు, అలాగే ఈ రోజు మనము కూడా వారిని గుర్తు చేసుకుని ఒక మంచి పరిచయం చేశారని చెప్పే స్థితిలోకి వారిని తెచ్చింది. ఇంకొక తల్లి గురించి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈ తల్లి గురించి మనకు తెలుసు. ఆదికాండము 27వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా నా మాట విని. ఇక్కడ ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే రెబ్కా తన చిన్న కుమారుడిని యాకోబుతో మాట్లాడుతూ ఉంది. ఇస్సాకు రెబ్కా భార్యాభర్తలు, ఒక మంచి భార్యాభర్తలు వాళ్ళు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఇస్సాకు ముసలివాడైపోయాడు, తన కన్నులు కనపడినంత ముసలివాడైపోయాడు. తనకి అనిపిస్తా ఉంది నేను ఈ రోజు రేపు చనిపోతానని. కాబట్టి తన పెద్ద కుమారుడిని పిలిచి, అయ్యా నువ్వు నా కొరకు మంచి అడవి మృగాన్ని వేటాడి తీసుకురా, నేను దాన్ని తిని నిన్ను దీవిస్తాను అన్నాడు. ఆ మాట రెబ్కా ఉంది. రెబ్కా విని వెంటనే తన చిన్న కుమారుని పిలిచి, మీ తండ్రి ఇలా చెప్తా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే చదవమని ఒకసారి.
నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయమని చెప్పి తను పెద్ద కుమారుని పిలిచి తండ్రికి మాట చెప్పాడు. కానీ చిన్న కుమారుని పిలిచి తల్లి ఆజ్ఞాపిస్తా ఉంది. రిక్వెస్ట్ కూడా చేయట్లా, అమ్మాయి చేస్తే బాగుంటుందని చెప్పలా. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆ ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నీ తండ్రి నీ అన్నని దీవించిపోతా ఉన్నాడు కాబట్టి, అతను అడవికి వెళ్ళాడు కాబట్టి, అతను వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే మన మందలో బలమైన పొట్టేలు తీసుకురా, బలమైన గొర్రెలు తీసుకురా, దాన్ని సిద్ధపరుస్తాను, నువ్వు దాన్ని తీసుకుని నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్తా ఉంది. ఆ ఆజ్ఞిస్తా ఉంది. 10వ వచనం చూద్దాం ఒకసారి. నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చిన. ఇక్కడ ఒక తల్లిని చూస్తా ఉన్నాం. ఈ తల్లి పేరు రెబ్కా. మొదటి తల్లి పేరు ఏంటమ్మా? మొదటి తల్లి పేరు ఏంటి? యాకేబెదు. యాకేబెదు కొంచెం కష్టంగా ఉంది కదా. యాకేబెదు ఆ పేరు ఒకసారి చెప్దామా? యాకేబెదు. ఈ అమ్మాయి ఇప్పుడు యాకేబెదు ఏం చేసిందంటే, మీ పిల్లలు బతుకుంటే చేయలేదు, పట్టడానికి చెప్పని చెప్పాడు. బ్రతుకుంటే ఎందుకు బ్రతుకుంటావు? తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు. నా ప్రాణాన్ని పణంగా పెట్టి యాకేబెదు మోషేని బ్రతికించింది. రెబ్కా ఏం చేస్తుందంటే, తన చిన్న కుమారుడు భయపడతా ఉన్నాడు. నా మీద శాపం వస్తుందేమో, నా అన్నలాగా నేను వెళ్తే నా మీద శాపం వస్తుందంటే ఆ శాపానికి అర్థంగా నిలబడుతున్నట్టుగా రెబ్కా కనపడతా ఉంది. ఏమంటుందంటే, మీ నాన్న కనుక నిన్ను శపిస్తే ఆ శాపం నాకు తగ్గుతుంది కానీ నీకు తగలదంటుంది. ఈ మాట వినడానికి చాలా బాగుంది. అబ్బా, కొడుకంటే ఎంత ప్రేమ! శాపాన్ని సైతం తన మీద తెచ్చుకోవడానికి సిద్ధపడుతుంది అని అనిపిస్తుంది. కానీ ఆ శాపాన్ని తను తీసుకోవడానికి తన కుమారుడికి తను ఏం ఆజ్ఞాపిస్తుందంటే, మోసం చేయమని ఆజ్ఞాపిస్తుంది. నేను మా అన్నని కాదు కదా, మా అన్నకి కదా మా నాన్న దీవించాలనుకుంటున్నాడు అంటే, తను లేదు లేదయ్యా, నేను చెప్పినట్టు నువ్వు చేయని ఆజ్ఞాపిస్తా ఉంది. మా అన్నకి వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి కదా అంటే, దాన్ని ఏర్పడి నేను చూస్తాను, ఎలా మోసం చేయాలో చెప్తా ఉంది. ఎలా మోసం చేసి తన తండ్రిని ఎలా తన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవాలో చెప్తా ఉంది. బహుశా ఈ విషయాన్ని మనం చాలాసార్లు వినుంటాము. రెబ్కా ఒక మంచి స్త్రీగా మనము చాలాసార్లు రెబ్కా గురించి మాట్లాడుకుంటాం. ఇసాకు కూడా మంచి భక్తిపరుడుగా మనకు కనబడతా ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ మర్చిపోయినా లేదా కావాలని మర్చిపోయినట్టు నటించిన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ విషయం ఏంటంటే, రెబ్కా గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నప్పుడు, వారిద్దరూ కవల పిల్లగా గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కలిసి వాగ్దానం ఇచ్చాడు. అయినా సరే ఇద్దరిని బహుగా జీవిస్తానని చెప్తాడు. చిన్నవాడికి పెద్దవాడు దాసుడు తన తండ్రికి ఇష్టం లేదు కాబట్టి తండ్రి అయిన ఇస్సాకు ఏం చేయాలన్నాడు తెలుసా? చాలాసార్లు మన పిల్లల మీద కొన్ని ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది మన మీద. మనకి ఆ ప్రేమ బట్టి మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఇస్సాకు కూడా అలాంటి తప్పు ఒకటి చేయబోయాడు. తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని దీవిస్తే వారికి క్షేమం. తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని బహుగా ఎదురున్నట్టుగా ఆశపడితే వారికి క్షేమం. ప్రార్థన చేస్తే వారు అటువంటి దీవులు పొందుకుంటారు. కానీ వాగ్దానాన్ని దాటి కాదు. దేవుడు మాట చెప్తా ఉన్నాడు. దేవుడు మాట చెప్పాడు ఆల్రెడీ. ఏమన్నాడంటే, చిన్నవాడు కన్నా పెద్దవాడు గొప్ప తెలియనట్టు కాదు. పెద్దవాడు ఎప్పటికైనా సరే చిన్నవాడు కన్నా తక్కువే ఉంటాడని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది. మా మామూలు భాషలో మాట్లాడుకుంటే ఇది అర్థం. దానికి తగ్గట్టుగానే పెద్దవాడి జీవితము దేవుడికి ఇష్టమైనగా ఉంటా ఉండేది కాదు. చాలా తేలిగ్గా జీవిస్తూ ఉండేవాడు. దేవుడు ప్రేమించిన జ్యేష్ఠత్వాన్ని ఒక చిన్న చిక్కుకాయ కోరడానికి కోసం వేసుకుంటాడు. అలాంటి పిచ్చి పిచ్చి మనం చాలా చేస్తూ ఉంటాడు అతను. కానీ దేవుడు వాగ్దానాన్ని మార్చాలనుకున్నాడు ఇస్సాకు. నేను దీవిస్తే దేవుడు వాగ్దానం కూడా తలకిందలైపోతుంది అనుకున్నాడు. దీవెన మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మన చేతులు మంచి కాదు. దేవుడి చేతులు పరిశుద్ధమైనవి. దేవుడి చేతులు దీవించడానికి శక్తి కలిగినవి, దీవించడానికి అర్హత కలిగినవి. మన చేతుల్ని మనం అనేక సార్లు అనేక చెడ్డ విషయాల కొరకు, చెడ్డ పనుల కొరకు వాడి దాన్ని పరిశుద్ధపరచుకోవాలని ఆలోచన కూడా ఉండదు. అలాంటి వ్యక్తి అని ఇస్సాకు అనుకుంటా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. సరే, పెద్దోడు కన్నా చిన్నోడు గొప్పోడు అవడు అని వాగ్దానం చేశాడు. కానీ నేను కనుక దీవిస్తే నా కొడుకు యొక్క తలరాత మారిపోతుంది అనుకున్నాడు.
తర్వాత అనేది ఉండదు. మనం మీకు అర్థమవుతుంది మాట్లాడుతున్నాం. తల మీద ఆయన బ్రహ్మని ఆయన రాస్తాడు, అదే జరుగుద్ది అని ఆయన చాలాసార్లు మనం నమ్ముతూ ఉంటాం. దాన్ని క్రైస్తవుల తర్వాత ఏమంటామంటే దేవుడి చిత్తం అంటాం. దేవుడి చిత్తం అట్లుంటే అటు జరుగుతుంది అంటాం. చాలాసార్లు పాత లక్షణాలు మనకి మన మాటలో ఏదో బయటకు వచ్చేస్తామంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడి యొక్క ప్రణాళికను తలకిందులు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇస్సాకు. అందుకని తన కుమారుని పిలిచి, నువ్వు నాకు మంచి భోజనం తీసుకురా, మంచి ఆహారం తీసుకురా, తిరిగి జీవిస్తా అన్నాడు. ఈ మాట విన్న రెబ్కా, లేదు దేవుడు చెప్పాడు చిన్న కుమారుని దీవిస్తా అని, కాబట్టి నేను ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ పెద్ద కుమారుని నా భర్త దీవించినా సరే దేవుని దీవెన నా చిన్న కుమారుడి మీద ఉంటుంది, కాబట్టి వీడు కూడా దీవించబడతాడు. ఆలోచన లేని స్త్రీకి కనబడతాం రెబ్కా. నిజానికి వారికి ఆస్తిపాటులకు ఏం తక్కువ లేదు. ఎందుకంటే అబ్రహాం గురించి మనం చదువుకున్నప్పుడు అబ్రహాము భూమి మీద ఉన్న వాళ్ళందరికన్నా ఆస్తిపరుడు, బహు విస్తారమైన ఆస్తి ఉంది. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? అబ్రహాం పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఇవ్వండి తెలియదా? ఒక్కడే పిల్లడు. ఎవరో పిల్లలు? ఎంతమంది పిల్లలు? ఒకడే కొడుకు. అబ్రహాం ఆస్తి మొత్తం ఎవరు వచ్చింది? ఉన్నదే ఒక్క ఎవరిపోతే ఇద్దరే కొడుకులు, ఇద్దరికి సమానంగా అయిపోయింది. ఎంతో ఆస్తి, భూమి మీద ఉన్న వాళ్ళందరికన్నా ఆస్తిపరుడు అబ్రహాము. భూమి మీద ఉన్న వాళ్ళందరికన్నా ఆస్తిపరుడు ఇస్సాకు. అది రెండు భాగాలు ఏదంటే, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ బిడ్డల పట్ల దేవుడిచ్చిన మాటను, దేవుడి ప్రణాళికను తలకిందులు చేయాలనుకుంటా ఉన్నారు. దాని ప్రతిఫలం ఏమైంది తెలుసా? తండ్రి పెద్దవాడిని దీవించాలనుకున్నాడు. తల్లి యాకోబు దీవించబడాలని ఆశతో తన భర్తను మోసం చేసింది. తన భర్తను మోసం చేయడానికి తన కుమారుడు ప్రేరేపించింది. దాని ప్రతిఫలంగా యాకోబు కనీసం 21 సంవత్సరాలు వేరొక చోట, వేరొక ఇంట్లో ఒక పని మనిషిలాగా పనిచేయాల్సి వచ్చింది. అందులో కొంతకాలం తన జీతం లేదు, జీతం లేకుండా పనిచేస్తే దాన్ని బాధ్యత అంటారు. భూమి మీద గొప్ప ఆస్తిపరులో సగభాగానికి వారసులైన యాకోబు వేరొక ఇంట్లో వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని ఒక 7 సంవత్సరాల ఫ్రీగా భోజనం కోసం పనిచేశారు. ఎంత విచారకరంగా చూడండి. తర్వాత ఒక 14 సంవత్సరాలు నానా బాధలు పడతాడు దూర ప్రాంతంలో. కారణం ఏంటో తెలుసా? తన తల్లి తన కుమారుడికి మోసం చేయడం లేదు. కొన్ని పెద్దవాడు ఏమన్నా బాగున్నాడంటే ఈ జరిగిన పని అబ్రహాము యాకోబు తన మోసం చేశాడు అన్నప్పుడు అంతకుముందు కన్నా మరలా చెడ్డగా తయారవుతాడు. తల్లిదండ్రులుగా మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న తప్పులు ఖచ్చితంగా మన బిడ్డలను నాశనం వైపు నడిపిస్తాయి. మీకు అర్థమయ్యేలా ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తన తండ్రిని ఎలా మోసం చేయాలో రెబ్కా యాకోబుకు నేర్పించింది. మోసం చేయడానికి ప్రేరేపించింది, మోసం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చింది, మోసం చేసేలా చేసింది. దానివల్ల యాకోబు జీవించింది, సాగొచ్చింది. 21 సంవత్సరాలు బాధ్యతగా పనిచేశారు. 21 సంవత్సరాలు తనకు విస్తారమైన ఆస్తుంది. ఒక చేతి కర్ర తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, చేతి కర్ర పట్టుకుని వెళ్ళాడంటే. తర్వాత తను దేవుడితో ఉన్నాడు, దేవుడు చూశాడు, దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు కాబట్టి తనని విడిచిపెట్టకుండా తను బహు ఆస్తిపరులు చేశాడు. చాలాసార్లు కొంతమంది బిడ్డలు చూశాను, ఈ మాట మీ నాన్నకి చెప్పొద్దు, మీ నాన్నకి ఇలా చెప్పు, మీ నాన్నకి అబద్ధం చెప్పు అని చెప్పేది తమిళని చాలా మంది చూశారు. నేను అంతకుముందు బండి లేనప్పుడు విజయవాడలో సర్వీస్ ఆటోలు వెళ్తూ ఉండేవారు. సర్వీస్ ఆటో అంటే తెలుసు మీకు, ఒకే ఆటోలో ఆయన మనుషులు ఎక్కించుకుంటా ఉంటాడు డ్రైవర్గా. అమ్మ తెలుసు సర్వీస్ ఆటో అంటే ఓకే. వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది ఆటోలు చిన్నపిల్లలు తీసుకుని ఎక్కుతూ ఉండేవారు. అందులో చాలా ఎక్కువ మంది మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని మీ నాన్నకి చెప్పొద్దు, లేకపోతే మనం అక్కడికి వెళ్ళామని మీ నాన్నకి చెప్పొద్దు అని చెప్తూ ఉండేవారు. వాళ్ళు చాలా పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళామని అడుగుతారేమో నాన్న అని అడిగేవారు. ఇంటి దగ్గరే ఉన్నామని చెప్పు అనేవారు. ఇలాంటి మాటలు చాలాసార్లు విన్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నని ఎలా మోసం చేయాలో నేర్పిస్తా ఉంటారు. ఈరోజు ఫోన్లు వచ్చి ఫోన్ భర్త చేశాడు అనుకోండి, ఫోన్ ఎక్కకుండా సైలెంట్ లో పెడతారు. తర్వాత అది కొడుకు చూస్తూ ఉంటాడు, లేదా కూతురు చూస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు తను మాట్లాడాలన్నప్పుడు ఫోన్ వచ్చి ఫోన్ ఎక్కడ ఉండలే అని చెప్తారు.
తెలిసే ఇట్లా ఏమన్నా మీకు నేను మీరు చేశారా అన్నట్లా తెలుసా మరి ఇంకా జరుగుతాం మీ మన పిల్లల్ని తప్పు చేయడానికి మోసం చేయడానికి అబద్ధం చెప్పడానికి మనం ప్రేరేపిస్తూ ఉంటే మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటే మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ రెప్కా చేసిన ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాను. రెప్కా చేసింది పెద్ద తప్పేం కాదు, మన ఈరోజు చేసే చాలా తప్పుతో వస్తే పెద్ద తప్పేం కాదు వాస్తవానికి దేవుడి దృష్టిలో వేరే. జస్ట్ ఒక చిన్న మాట అర్థం చెప్పాలి. ఏం చెప్పాలంటే నేను యాకోబుని నేను నీ పెద్ద కుమారుని ఇల్లు ఏమంటాడు? నేను నీ పెద్ద కుమారుడా ఏసావుని అంటాడు. అబద్ధం ఒక చిన్న మాట అబద్ధం చెప్పాడు. ఏసావులాగా ఉండటం కొరకు ఆ చాలా వెంట్రుకలు కనపడేలాగా ఏదో అతికించుకున్నాడు. వాళ్ళ అమ్మాయి అతికించింది. వేరొకలాగా కనపడేలాగా మోసం చేశాడు, చిన్న అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పాడు, చిన్న మోసం చేశాడు. చిన్న అబద్ధమే చిన్న మోసమే. తన తల్లికి ప్రేరేపించేది చేశాడు. తన తల్లి చేయించింది. దాని శిక్ష అనిపించారు. దాని శిక్ష యాకోబు అనిపించాడు. రెండో విషయం చెప్పిన తను బ్రతుకున్నంత కాలము తను తిరిగి వచ్చేటప్పుడు రెప్కా లేదు. తను చచ్చిపోయేదాకా బొమ్మిగా నేను అనుకుంటాను రెప్కా యాకోబు చేతులు నా కొడుకు తిన్నాడో లేదో, నా కొడుకు ఎక్కడ పడుకుంటున్నాడో, ఈరోజు నాకు ఫోన్లు ఉత్తరాలు లేవు కదా, ఏమైపోయాడో తన మామ తన అన్నింటికి వెళ్ళమని పంపించింది. అక్కడ దాకా వెళ్ళాడో లేదో కూడా తెలియదు. మనం ఈ రోజుల్లో ఎన్ని అబద్ధాలు నేర్పిస్తామో పిల్లలకి ఆలోచించండి ఒకసారి. ఎన్నిసార్లు మోసం చేయడం నేర్పిస్తాము. అది ఖచ్చితంగా మన పిల్లలు నష్టపోవడానికి శాపంకి పొందుకోవడానికి కారణం. ఇది కాకుండా కూడా ఏం జరుగుతుంది కుటుంబాల్లో అంటే రెప్కా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడు ప్రేమిస్తుంది కాబట్టి తన పెద్ద కుమారుడికి ఏమైపోయినా పర్లేదు అనుకుంటుంది. నాకు తెలుసు పెద్ద కుమారుడు స్థిరమైన వ్యక్తి కాదని. తన పెద్ద కుమారుడు కోపం వస్తే ఎలా అయిపోతాడో తనకు తెలుసు. ఏమైపోయినా పర్లేదు, మోసం చేస్తే చాలుంటుందండి. ఆ రోజు వరకు కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా ఎవరన్నా అంటారు? మీకు ఉందా నేను అనట్లా, ఎందుకంటే మన అర్థం చెప్పం కాబట్టి. పెద్ద కొడుకును ఒక రకంగా, చిన్న కొడుకును ఒక రకంగా, లేకపోతే కూతురు ఒక రకంగా, కొడుకు ఒక రకంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆవిడకి చాలా కష్టం, ఉద్యోగం చేసినట్టే. ఆవిడకి నెలకి 80,000 పెన్షన్ వస్తుంది. వచ్చేది 5-6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం వచ్చేది 80,000 పెన్షన్ వచ్చేది. వాళ్ళ కూతురు తనకున్న పరిస్థితులు బట్టి వాళ్ళ అమ్మ నన్ను అడిగింది, అమ్మ నాకు నెలకు 10,000 రూపాయలు అని అడిగింది. న్యాయమా కదా? ఇవ్వచ్చేమనుకు నేను అనుకుంటున్నా. నా కూతురు లేదు, నా కొడుకులు ఉన్నారు, నాకు కష్టం రాదు కాబట్టి నాకు బాధ లేదు. మీకు కూడా లేదు, మీకు కూడా కష్టం కష్టం వచ్చేవాళ్ళు అన్నారమ్మా, మీకు రావట్లేదు కదా, కష్టం వచ్చేవాళ్ళు రావట్లేదు. దాని గురించి చాలా పెద్ద గొడవ అయిపోయింది ఆలోచన. ఆ 10,000 కూడా ఎంత అడిగింది? 10,000 అడిగింది. ఒకవేళ 5,000 ఎక్స్ట్రా ఇస్తే నేను నా దగ్గర పెట్టుకుని చూస్తాను, అన్ని చూస్తానని చెప్పింది. నాకున్న ఇబ్బంది పెట్టి అడిగింది. తన కొడుకు ఏదో పనులు 2-3 రకాల పనికి చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. తన కొడుకు నెలకి కనీసం 40,000-50,000 సంపాదిస్తాడు నెలకి. వాళ్ళకు చిన్న ఊర్లో ఉంటారు. తను ఏం చేసి చెప్తా కూతురికి 10,000 ఇవ్వడానికి ఇష్టపడకుండా గొడవ పెట్టుకుని ఆ రోజు వాళ్ళ ఇంట్లో తెలిపింది. ఈ రోజు వరకు వాళ్ళ తిరిగి అందులో అడుగు పెట్టాలి. వాళ్ళ ఇంట్లో పెళ్ళిలేని, వాళ్ళ ఇంట్లో ఇంకా ఒకటి పెళ్ళిన తర్వాత సరిపోయి ఇంకోటి ఎన్నో రకాల కార్యక్రమాలు జరిగాయి. ఏ ఒక్కదానికి ఆ తల్లి వాళ్ళ తిరిగి అడుగు పెట్టాలి. ఎందుకంటే తనకి తన కొడుకు అంటే ఇష్టం. నాకు ప్రత్యక్షత చూశాను. ఒక మీరు కొంతమంది చూస్తుంటారేమో అనుకుంటాం. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, తండ్రులు కోపంలో అన్నా పర్లేదు కానీ తల్లి కూడా ఏమంటారు తెలుసా? ఇది నా ఇల్లు, నువ్వు వెళ్ళిపో అన్న వాళ్ళు తెలుసు. నాకు ఇది నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్న వాళ్ళు తెలుసు. నా ఇంటికి రావద్దని వాళ్ళు తెలుసు. నువ్వు చచ్చిపోతే బాగుండు అన్న వాళ్ళు తెలుసు.